జనాభా సంఖ్యను తగ్గించే కోటాను స్వయంగా అధికార యంత్రాంగమే చేస్తుందని ఐద్య వ్యవస్థాపక అధ్యక్షులు గొల్లమూడి రాజసుందరం బాబు ఆరోపించారు. వర్గీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కమిషన్ గుంటూరులో పర్యటించిన నేపథ్యంలో వర్గీకరణ అంశంలో తీసుకోవాల్సిన అంశాలపై ఆయన తన అభిప్రాయాలను కమిషన్ కు వినతి పత్రంలో సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్గీకరణ అంశంలో అధికార యంత్రాంగం చూపిస్తున్న వివక్ష ధోరణిపై తాము ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. నా పేరు డాక్టర్ గొల్లమూడి రాజసుందర్ బాబు. ఐడియా ఎద్దు అనే సంఘాలకి వ్యవస్థాపకుడిగా ఉన్నాను. ఈ రోజున రిజర్వేషన్లు పెంచాల్సిన సమయంలో ఉన్న కొద్దిపాటి రిజర్వేషన్లు తుంచేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ రోజున సచివాలయాలకు వెళితే మాలల్ని మాదిగలుగా నమోదు చేశారు. అలాగని మాలలందరినీ కూడా క్రిస్టియన్లుగా నమోదు చేస్తున్నారు. చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని మేము ఇప్పుడు కమిషన్ గారికి, వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ గారికి ఆర్ఆర్ మిశ్రా గారికి తెలియజేశాము. అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. వెంటనే సవరిస్తామని చెప్పేసి అన్నారు. రిజర్వేషన్ల విషయం కాబట్టి సుప్రీంకోర్టుకి ఎటువంటి అధికారం లేదు. ఆర్టికల్ 341 ప్రకారం దీనిని వెంటనే పార్లమెంట్లో చర్చకు పెట్టాలా, ఆ ప్రకారం నిర్ణయం తీసుకోవాలా. ఈ రోజున జనాభా ఎస్సీలు 20% పెరిగారు. 20% రిజర్వేషన్ పెంచండి. అలాగనే ఎస్టీలు 10% పెరిగారు, వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వండి. బీసీలు 37% పెరిగారు, వాళ్ళకి 37% రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. రోగం ఒకటైతే మందు ఒకటేస్తున్నారు. బలహీన వర్గాలకి ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకి చాలా 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 అన్యాయం జరుగుతుంది. దీన్ని నివారించమని కోరుతున్నాం. లేదంటే రైలు రోకోలకి పాల్పడతామని గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలానే గౌరవ ప్రధాని గారికి హెచ్చరిస్తున్నాం. ఉద్యమం చాలా ఉధృతం అవుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్.